హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వంశీకృష్ణ. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనకి చాలా సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఎన్ఎస్ఆర్ఐటి కాలేజ్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ వచ్చేటప్పటికి 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సో నాడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫుల్ నేమ్ వచ్చేటప్పటికి. సో ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, సో వాటన్నిటి గురించి మనం అయితే మాట్లాడదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే సో మనమైతే ఇక్కడ కొంచెం బ్యానర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు. సో ప్లేస్మెంట్స్ గురించి, సో ఆ ప్లేస్మెంట్స్ గురించి అది నిజమేనా కాదా అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో కాబట్టి వీడియోని ఎవడూ స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు ఇంకొకటి చెప్పాలి, ఎవరికైతే ఈ కాలేజ్లో ఫ్రీ సీట్ వస్తుందో డెఫినెట్లీ యూ విల్ గో. సో నేను అది క్లియర్గా చెప్తాను. మేనేజ్మెంట్ కోటా అయితే వద్దు. మేనేజ్మెంట్ కోటాలో అయితే ఈ మనీతో అంటే మీకు మరీ ఫైనాన్షియల్గా నాట్ గుడ్ అనుకున్నప్పుడు వెళ్ళండి. ఒకవేళ నేను పెట్టుకోగలుగుతా కొద్దిగా అంటే బెటర్ కాలేజెస్ చాలా ఉన్నాయి వైజాగ్లో. సో వైజాగ్లో మీకు చాలా పెద్ద పెద్ద కాలేజెస్ ఆల్సో అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ కాలేజెస్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వాటి గురించి కూడా మనం వీడియోలో ఆల్రెడీ చేసినాము, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఈ కాలేజీలో అకాడమిక్స్ చూసుకుంటే మనకి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎస్ డేటా సైన్స్. సో మీకు ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కదా, డేటా సైన్స్, ఏఐ, డేటా మనకి నార్మల్. సో ఈ 3 ఒకటేనమాట. మీరు థింక్ చేయొద్దు అంటే కంప్యూటర్ సైన్స్ రాలేదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఫీల్ అవద్దు. మీకు డేటా సైన్స్ వచ్చినా కానీ సేమే, ఏఐఎంఎల్ వచ్చినా సేమే. సో నేను పదే ఎందుకు చెప్తున్నానంటే ఇది, సో చాలామందికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇదే కావాలనుకుంటున్నారు. డేటా సైన్స్కి కొంచెం అంటే స్పెషలైజేషన్ కదా అది, సో దానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో బట్ కొంతమంది కోసం అది ఏంటంటే వాటి తమ్ముడు లాంటి వాళ్ళే వీళ్ళంతా, ఓకేనా. సిఎస్సి ఉంది కదా, స్పెషలైజేషన్లు అనేటివి కొంచెం ఆ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ గ్రిప్ చూపిస్తారు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఏఐఎంఎల్ ఉంది, ఏఐఎంఎల్ మీద కొంచెం గ్రిప్ ఉంటుంది, ఓకే. సో అదే నార్మల్ కంప్యూటర్ సైన్స్లోకి వచ్చేస్తే సో అంత ఉండదు గ్రిప్. అర్థమవుతుందా మీకు? దీంట్లో స్పెషలైజేషన్లు ఏంటంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు దాని మీద. సో మ్యాక్సిమం 70 to 80% సేమ్ సిలబస్ ఉంటుంది నార్మల్ కంప్యూటర్ సైన్స్కి దీనికి. మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, ఓకేనా. మీకు ఈవెన్ జాబ్స్కి ఆల్సో యు ఆర్ ఎలిజిబుల్. మీరు ప్రతి దానికి ఎలిజిబుల్ అవుతారు కంప్యూటర్ సైన్స్తో పాటు, అది కూడా, ఓకేనా. సో కాకపోతే ఎక్కువ మంది స్టూడెంట్స్ అందరూ కంప్యూటర్ సైన్స్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇలా స్పెషలైజేషన్ల కింద కొన్ని బ్రాంచెస్ అయితే రిలీజ్ చేశారు. సో అది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి అసెంచర్, టీసీఎస్, ఐబిఎం ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఈ కాలేజ్కి ఉన్నాయి. సో చూడండి 2024 ప్లేస్మెంట్స్ హైలైట్స్ మనం ఇక్కడ చూసుకుంటే 50 సెలెక్ట్స్ అండ్ 60 మనకి క్లియర్గా వీళ్ళు ఇచ్చేరినారనమాట. డైరెక్ట్ వెబ్సైట్లోనే 500 జాబ్ ఆఫర్స్ వచ్చాయంట. మనకి సివిల్ అదర్ మోర్ దెన్ 5 lakhs అంట. మనకి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో 3 lakhs, అది మెయిన్గా పెట్టుకోండి. అలాగే ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి 40 to 60 మధ్యలో ఉంటుంది. సో కొన్నిసార్లు 40 కూడా రావచ్చు. సో కొంతమంది స్టూడెంట్ రివ్యూస్ని అయితే నేను తీసుకొని చెప్తున్నా. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా సరే, ఏ కాలేజ్ అయినా సరే, ఈ కాలేజ్ అనే కాదు ఏ కాలేజ్ అయినా సరే, మన దగ్గర స్కిల్ ఉంటే ఎక్కడైనా జాబ్ కొట్టచ్చు. బట్ కాలేజ్లో జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే కాలేజ్లో మనం జాబ్ కొట్టామంటే మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉండదు మన కాలేజ్లో అయితే. అర్థమవుతుందా? మనకి బయట అయితే చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు కాలేజెస్లో జాబులు రానాలంతా రేపు బయటకు వస్తారు. బయట వచ్చినప్పుడు చాలా కాంపిటీషన్, ఎంతో కొన్ని వేల మంది ఉంటారు. రీసెంట్గా హైదరాబాద్లో చూసుకుంటే అదేదో ఇంటర్వ్యూస్ పెడితే 5 కిలోమీటర్ల వరకు జనాలు నిలబడుకున్నారంట జాబ్ కోసం. అర్థమవుతుందా? ఎన్ని ఆఫర్ల కోసం? జస్ట్ ఒక 10 ఆఫర్ల కోసం 5 కిలోమీటర్ల వరకు నిలబడుకుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనకి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఈవెన్ మీ ఆల్సో, నేను కూడా ఒక సాఫ్ట్వేర్ కోసమే చదువుతున్నా. సో సిచ్యువేషన్ అలా మారిపోయింది కాబట్టి మన దగ్గర మంచి నాలెడ్జ్, మంచి స్కిల్ ఉంటేనే జాబ్ కొట్టగలుగుతాం. ఫ్యూచర్లో జాబ్లు ఉంటాయా ఉండవా అని పక్కన పెడితే, సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే ఓకే, బట్ ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ పడిపోవచ్చు కూడా. బికాజ్ ఎందుకు అంటే
వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు జాబ్స్? ఒకసారి థింక్ చేయండి, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు జాబ్స్? పుట్టిన ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళిపోతున్నారు. దాదాపు 60-70% మెంబర్స్ సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళిపోతున్నారు. సాఫ్ట్వేర్కి ప్రిపేర్ అయిపోతున్నారు, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నారు. సో రేపు ఫ్యూచర్లో జాబ్స్ ఎలా? సో మీరు కూడా థింక్ చేయండి, మీరు కూడా స్టూడెంట్స్. సో మీరు అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉంటుంది. సో కాబట్టి ఇదన్నమాట మ్యాటర్. కాలేజ్ అయితే మంచి కాలేజే, ఫ్రీ సీట్ వస్తే వెళ్ళండి, మంచి స్కిల్ పెంచుకోండి, జాబ్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి. మనకి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి, మనకేం చిన్న కంపెనీస్ ఏమీ లేవు. విప్రో ఉంది, IBM ఉంది. సో ఇలా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి కూడా. మనకి ఒకసారి స్టూడెంట్ రివ్యూ కూడా మనం చూద్దాం. ఇక్కడ మనకు క్లియర్గా చెప్పినారు, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 7 lakhs అంట ఈ కాలేజ్కి, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 3 lakhs అని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో అలాగే మనకి 7th సెమిస్టర్లో ఉంటుంది కదా, 7th సెమిస్టర్ తర్వాత మనం ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్ అవుతాం ఈ కాలేజ్లో. సో అది గుర్తుపెట్టుకోండి. ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్ అయితే మనకైతే రిక్రూటర్స్ మనల్ని ఇంటర్వ్యూస్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ వస్తుంది, అలాగే ప్లేస్మెంట్ అయిపోతుంది. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఉంటాను మరి.